హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో మనం మూడవ స్కందం రెండో అధ్యాయంలో ప్రవేశించాము. నిన్న కొంత భాగం చూస్తున్నాం, మిగిలిన భాగాన్ని ఈరోజు మనం చూస్తాము. సో విదురుడు తాను ఒకటో అధ్యాయంలో కృష్ణ బలరాముల గురించి, యదువుల గురించి, కురువంశాల ముఖ్యంగా పాండవుల గురించి, సో తన తన వాళ్ళ యొక్క ఉభయ కుశలన్నీ అడుగుతూ ఉన్నాడు అనమాట. కానీ ఎక్కడ కూడా మన ఉద్ధవుడు వెంటనే ఆయన సమాధానం ఇవ్వలేదు. ఎందుకు సమాధానం ఇవ్వలేదు అని అంటే, కృష్ణుడి యొక్క నామం వినంగానే ఆయనలో ఉన్నటువంటి భావోద్వేగాలు, ఆధ్యాత్మిక భావోద్వేగాలన్నీ ఒక్కసారిగా ఉప్పొంగాయి అన్నమాట లోపల. సో అదంతా తేరుకోవడానికి ఆయన కొంత సమయం పట్టింది, ఒక ముహూర్త కాలం పట్టింది అనమాట ఆ ఆ ప్రశ్నలకి సమాధానం ఇవ్వడానికి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కృష్ణుడి కృష్ణుడి యొక్క బొమ్మలతో ఆడుకోవడం, నిరంతరం కృష్ణుడితో పాటే ఉండడం. సో కాబట్టి ఆయన యొక్క ఆలోచనలన్నీ కూడా కృష్ణుడి మీదే ఉన్నాయి కాబట్టి ఆ ఆ ప్రేమ, అభిమానం, అది ఒక్కసారిగా కృష్ణుడు యొక్క మాట వినంగానే ఆయనకి ఒక్కసారిగా ఈ భావోద్వేగాలన్నీ బయటకు వచ్చాయి అన్నమాట. అంటే మనం ఈ పాయింట్ మెయిన్ గా చెప్పుకున్నాము. ముసల్తనంలో పెరిగే కొద్ది అన్ని తరిగిపోతాయి, కానీ భగవత్ చింతన మాత్రం ఇంకా పెరగడం ప్రారంభం అవుతుంది. సో అంటే ఆ విధంగా అది పెరగాలి అని అంటే మన మన శారీరక ఇబ్బందులు కానీ, మానసిక ఇబ్బందులు ఏది నా యొక్క ఆలోచనలు ప్రభావితం చేయకుండా ఉండాలి అని అంటే, అందుకే కృష్ణుడు కూడా 8వ అధ్యాయం 5, 6, 7 శ్లోకాల్లో అంతకాలేచ మామేవా స్మరణ ముక్త్వా కలేవరం అని చెప్పి అది చెప్పిన తర్వాత, అంతకాలం ఎవరైతే నన్నే స్మరించుకుంటూ వాళ్ళ దేహాన్ని వదులుతారో వాళ్ళు ఖచ్చితంగా నా భావం చేరుకుంటారు. ఎవరెవరు ఏ భావంలో ఉంటారో వాళ్ళకి ఆ భావన గల శరీరం మళ్ళీ వచ్చేస్తుందని చెప్పాడు. అయితే నేను మరణ సమయంలో నేను అంతకాలం నేను కృష్ణుని తలుచుకోవాలి అంటే 8వ అధ్యాయం 7వ శ్లోకంలో కృష్ణుడు అంటాడు, తస్మాత్ సర్వేషు కాలేషు మా మనస్మర యుద్ధేశ అని. అంటే అన్ని కాలాల్లో, అన్ని పరిస్థితుల్లో నన్నే తలుచుకుంటూ ఉంటే, ఓకేనా, నన్నే తలుచుకుంటూ నీ మనసు బుద్ధిని నాకే గాని అర్పించి నువ్వు యుద్ధం చేసుకో అని అర్జునుడు చెప్తాను అనమాట. అంటే మనకి ముసల్తనంలో కృష్ణుడి యొక్క ఆలోచనలు, కృష్ణుడి యొక్క స్మరణ మనం గాఢంగా ఉండాలి అని అంటే, ఇప్పుడు మన కృష్ణ భక్తుల యొక్క సాంగత్యంలో, కృష్ణుడి సేవలో, కృష్ణుడి యొక్క ఆ, శ్రవణంలో, కృష్ణ కథ శ్రవణంలో ఎంత ఎక్కువ ఎప్పుడు నిమగ్నం అవుతామో, రేపు ముసల్తనంలో వాటికి సంబంధించిన ఆలోచనలే ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇక్కడ ప్రాసెస్ వచ్చే రిజల్ట్ కాదనమాట. నేను జపం చేశాను నాకేం రాలేదే, లేకపోతే నేను సేవ చేస్తున్నాను నాకేం కలిసి రావడం లేదంటే, కలిసి రావడం అంటే మనం ఎంతసేపు మనం భౌతికంగా ఏదైనా మనకి కలిసి వస్తుందని చూస్తున్నాం మనం. ఓకేనా, నాకు ఆస్తులు కలిసి వచ్చాయా, లేకపోతే నేను అనుకునేది జరిగిందా, నేను ఏదో మొదలు పెట్టాలనుకున్నాను అది మొదలు పెట్టానా, వాటి గురించి మనం ఆధ్యాత్మిక జీవితాన్ని మనం గడపడం. అవేదో కావాలని మనం రోజు ఎందుకు చేయాలి అని అంటే, రోజు అనే విషయం ఎందుకు వచ్చిందంటే, రోజు చేస్తేనే మనసులో బలమైనటువంటి ఆ వాసనలు, సంస్కారాలు బలంగా ఉంటే అది ముసల్తనంలో మనకి అవి బయటకు వస్తాయన్నమాట. అవి ఆలోచనలు. మనం ఎంతసేపు ఎలా ఆలోచిస్తామంటే, నేను జపం చేస్తున్నాను, నాకేమి రాలేదు, నా బాధలు ఏమి తగ్గించలేదు, నా కష్టాలు ఏమి పోలేదు. ఓకేనా? మనం జపానికి ఈ భౌతికమైనటువంటి ఆ ఆ, ఈ విషయాలకి వీటికి ఏదైనా కలిసి వస్తుందనే భావంలో మనం జపం చేస్తే, మన కర్మ ప్రకారంగా కలిసి వస్తుంది, పోయేటంటే పోతూ ఉంటుంది. కానీ నేను రోజు, అది నాకు జరిగినా జరగకపోయినా, నేను జపం చేస్తుంటూ, రోజు నేను భగవద్ సంబంధించిన కృష్ణ కథ నేను వింటూ ఉంటే, సేవలో పాల్గొంటూ ఉంటే, అప్పుడు దీని తాలూకు యొక్క ఆలోచనలు మనకి తర్వాత, మన కాళ్ళు చేతులు అంత హుషారుగా లేనప్పుడు, అప్పుడు మనసు పూర్తిగా భగవంతుడి మీదకి వెళ్ళడానికి ఆ, అది ఆ, ఆ, ఎప్పుడు అది ఉత్సాహం ఉంటుంది మనసు. కాబట్టి అటువంటి ఒక స్థితిలో ఇప్పుడు ఉద్ధవుడు ఉన్నాడు అన్నమాట ఇప్పుడు.
ఇంకా ఏమన్నాడు, ఇంకా మేమందరం ఎదువులుగా మేమందరం దురదృష్టవంతులం, ఎందుకంటే మా మధ్యలో దేవాలయం పెట్టుకుని కూడా మేము సరిగ్గా ఆయన్ని మేము చూసుకోలేకపోయాం, ఆయన మేము గౌరవించలేకపోయాము అని చెప్పి సూర్యుడితో పోల్చాడు, కృష్ణుడిని సూర్యుడితో పోల్చారు. అని చివరిగా ఎవరైతే శరణాగతి పొందిన భక్తులు ఉంటారో వాళ్ళు భగవంతుడి యొక్క మాయాశక్తికి మాత్రం వాళ్ళు ఏమాత్రం ప్రభావితం కాలేరు. అంటే నిరంతరం భగవంతుడు తలుచుకునే వాళ్ళని గుణాలు కావచ్చు, మతి మరుపు కానీ ఏది వాళ్ళని లాస్ట్ మూమెంట్ డిస్టర్బ్ చేయలేదు. నిజంగా లాస్ట్ మూమెంట్ లో ఎలా ఉంటది అని అంటే మన మనసు ఏది మన కంట్రోల్లో ఉండదు. మన మన అవయవాలు, మన ఇంద్రియాలు ఏది మన కంట్రోల్లో ఉండదు అన్నమాట. ఇవేవి మన కంట్రోల్ లేకపోయినా సరే మనసు మాత్రం కృష్ణుని తలుచుకుంటూ ఉంటుంది. సో దానికి ముందు నుంచి మనం ఏం ప్రిపేర్ చేసామో, ఎలా ప్రిపేర్ చేసాము అనేదే పాయింట్ అన్నమాట. అట్లా మనం చేసేదంతా కష్టము. రేపు మనం ఏమి చేయలేని పరిస్థితుల్లో మన మనసు కృష్ణ గురించి మాత్రమే ఆలోచించాలి అని అంటే మనం ఇదంతా సీరియస్ గా తీసుకొని చేయాలి అనమాట. ఇప్పుడు భగవానుడి యొక్క సౌందర్యాన్ని స్మరించుకుంటూ ఉద్ధవుడు ఉన్నాడు అనమాట. కృష్ణుడు గురించి పదం వినంగానే, కృష్ణుడు నామం వినంగానే అన్ని గుర్తొస్తున్నాయి ఆయనకి. ఆయన నీళ్ళ గుర్తొస్తున్నాయి, ఆయన సౌందర్యం గుర్తొస్తుంది, అన్ని గుర్తొస్తున్నాయి. సో ఆ సౌందర్యాన్ని ఆయన పంచుకుంటున్నాడు అనమాట. భగవంతుడు ఆయన అంతరంగ శక్తితో మానవుడి లీలలకు అనువుగా శాశ్వత రూపంలో విష్ణువు కూడా సంబరమాశ్చర్యపరిచేలా అవతరించాడు. కావున ఈ రూపము ఆభరణాలకే ఆభరణం. యన్మర్త్యలీలౌ పయకం స్వయోగా మాయా బలం దర్శయత గ్రహీతం విస్మాపనం స్వస్య చ సౌభగద్రే పరం పదం భూషణాంగం. అంటే భగవంతుడు తన అంతరంగ శక్తితో మానవుడి యొక్క లీలకి అనువుగా తన శాశ్వత రూపాన్ని తాను ఆ, మనకి ప్రదర్శిస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు భగవంతుడి యొక్క రూపం ఎలా ఉంది, మనకు మానవుడు తన యొక్క భావాలు పంచుకునేటట్టుగా ఆయనకి చెప్పుకునేలాగే ఆయన యొక్క రూపం ఉంది. మర్త్య లీలం, మర్త్య లీల అంటే మానవుడు మరణ మరణిస్తాడు కదా. మరణం అనే లక్షణం ఎవరికి ఉంది? జీవుడికి ఉంది. ఎస్పెషల్ గా మానవుడి యొక్క లాగానే తన యొక్క రూపం కూడా ఉంది. ఎందుకు భగవంతుడికి ఆ రూపం ఉంది అని అంటే, ఇప్పుడు మనలాగా మన జాతి లాగా ఉంటేనే మన విషయాలు మనం పంచుకోగలుగుతాం. ఎందుకంటే అప్పుడే వాళ్ళు మనతో స్పందించగలుగుతాడు. అదే ఎదుటి వ్యక్తి మనలాంటి రూపం కాదనుకోండి, మనం పూర్తి స్థాయిలో మనలో ఉన్న భావాలు మనం వ్యక్తం చేయలేం. సో మనలాగే భగవంతుడి లాగే మనం ఉన్నాం అనమాట. భగవంతుడి దగ్గర ఏ రూపం ఉందో మనకి కూడా ఆ రూపం ఇచ్చాడు, ఏది మానవుడి రూపంలో. ఎందుకు ఆయన రూపం ఇచ్చాడు మనకి అంటే, రెండు కళ్ళు, రెండు చేతులు, ఆ ముక్కు, నోరు, కాళ్ళు, చేతులు, ఇవన్నీ ఆయన రూపంలో భాగంగా మనకిచ్చాడు అనమాట. అందుకే మానవ జన్మ ఎందుకు శ్రేష్టమైంది అంటే ఆయన లాంటి రూపమే మనకిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఆయన లాంటి రూపం? ఎందుకంటే ఆ రూపంలోనే మనం ఆయన్ని సేవ చేసుకోగలుగుతాం, ఆయన్ని గురించి అర్థం చేసుకోగలుగుతాం, ఆయనతో మన భావాల్ని పంచుకోగలుగుతాం. అందుకే ఆయన మనకి ఇచ్చాడు. ఆయన లాంటి రూపమే మనకుంది. కానీ అందరూ ఇక్కడ తప్పుగా ఏమనుకుంటారు అంటే మనలాంటి రూపం ఆయనకు ఉందనుకుంటున్నారు. కాదు, ఆయన రూపము మనకిచ్చాడు అనమాట. ఆయన లాంటి రూపం, నిలబడుకోవడం, కూర్చోవడం, పరిగెత్తడం, ఆయన ఏ లీలలు చేశారో అదే లీలలే మనము చేస్తున్నాం. ఎందుకు అలాంటి రూపం మనకిచ్చాడు అని అంటే, ఈ రూపంలోనే మనం భగవంతుడితో ఆ, ఎక్కువ స్థాయిలో మనం దగ్గర చేసుకోవచ్చు. అదే మనకు ఒక్క జన్మలో, 10 జన్మలో మనం చేయగలుగుతాము? మనం చేయలేము. బట్ మానవ జన్మలో మాత్రమే మనం ఆయన చేయగలం. అందుకే మనది స్పెషల్ జన్మ అనమాట. ఒక జీవుడికి మానవ జన్మ వచ్చింది అంటే అది చాలా స్పెషల్ అయింది, ప్రత్యేకమైంది అనమాట. ఎందుకనంటే ఈ రూపంలో మాత్రమే మనం భగవంతుడిని సంపూర్ణంగా అర్థం చేసుకొని మనం ప్రేమపూర్వకంగా ఆయన సేవలో మనం ఆనందంగా పాల్గొనవచ్చు మనం. కాబట్టి ఈ రూపం ఎంత గొప్పదంట విష్ణువును కూడా సంబరమాశ్చర్యాలకు గురి చేస్తున్నాడు అనమాట.
అంటే విష్ణువు కూడా కృష్ణుడు యొక్క అందం చూశాడు అనుకోండి, ఆ రూపాన్ని. ఆయన కూడా ఆశ్చర్యం వేస్తున్నమాట. ఇంత అందమైనటువంటి, ఇంత సౌందర్యం ఉన్నటువంటి భగవంతుడు కృష్ణుడి గురించి వాళ్ళు సంభ్రమాశలకు గురవుతారు అనమాట వాళ్ళు. అయితే ఈ రూపం ఏంటంటే ఆభరణాలకే ఆభరణం లాంటిది. జనరల్ గా మన ఆభరణాలు ఎందుకు వేసుకుంటాము అంటే మన యొక్క అందము రెట్టింపు అవ్వడానికి ఆభరణాలు వేసుకుంటాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆభరణాలకి ఆభరణం అంటే యాక్చువల్ గా ఆభరణాలు ఒక వ్యక్తి యొక్క తేజస్సుని పెంచుతుంది, అంటే అందాన్ని పెంచుతుంది. కానీ కృష్ణుడు అట్లా కాదు. కృష్ణుడు వేసుకోవడం వల్ల ఆభరణాల యొక్క అందం పెరిగింది అనమాట. అందుకే ఇది, ఈ రూపము ఆభరణాలకే ఆభరణం. ఇది ఆభరణాలకే ఆభరణం. కాబట్టి మనందరికీ ఆభరణాలు కావాలి అంటే మన సౌందర్యాన్ని పెంచుకోవడానికి. కానీ భగవాన్ యొక్క సౌందర్యం ఎలాంటిదంటే ఆభరణాల యొక్క అందాన్ని పెంచుతాడు అనమాట. అందుకనే రాజసూయ యజ్ఞంలో అందరూ సమావేశమైనప్పుడు బ్రహ్మ కృష్ణుడి కంటే మించినటువంటి అందమైన వస్తువుని సృష్టించలేకపోయారని దేవతలందరూ నిర్ధారించారు. బ్రహ్మ చాలా మంది అందమైనటువంటి అమ్మాయిల్ని, అందమైనటువంటి అబ్బాయిల్ని, ఈ సృష్టిలో అనేకమైన అద్భుతాలు ఎన్నో సృష్టించాడు. కానీ కృష్ణుడి కంటే మించి మాత్రం ఏది సృష్టించలేకపోయాడు, ఇక్కడ ఎవరిని సృష్టించలేకపోయాడు అనే విషయాన్ని దేవతలందరూ అనుకున్నారు అనమాట. అంటే భగవాన్ యొక్క సౌందర్యం అన్మ్యాచ్డ్ అన్నమాట. అంటే ఎవరితోనూ మనం పోల్చలేము. కృష్ణుడితో సమానంగా గాని స్వతంత్రంగా గాని ఏ దేవతలు గాని ఎవరు లేరు, ఏ అవతారాలు కూడా లేవు. కానీ గోపికలు సైతం కృష్ణుడి యొక్క అందాన్ని విస్మయం చెంది ఒక క్షణంలో వారి వారి రోజువారీ కార్యక్రమాలు ముగించుకోలేకపోయారు. ఎంత అందం అంటే గోపికలు సైతం కృష్ణుడి యొక్క అందానికి విస్మయం చెందారు. వాళ్ళు రోజువారీ కార్యక్రమాలు కూడా వాళ్ళు ముగించుకోలేకపోయారు. అంటే ఆ అందం ఎంత అట్రాక్టివ్ గా ఉంది అని అంటే ఓపికలు ఇంకా మిగతా వాళ్ళు చేయవలసిన పనులు వాళ్ళు కొనసాగించుకోలేక కేవలం కృష్ణుడి యొక్క ఆలోచనలో చాలా తీవ్రంగా వాళ్ళు నిమగ్నం అయిపోయారు అనమాట. అది జస్ట్ అలా చూసే చాలు ఆకర్షించేస్తుంది అనమాట కృష్ణుడి యొక్క అందం. కాబట్టి అంటే గోపికలను కూడా తీసుకొచ్చాడు అనమాట ఇక ఉద్ధవుడు. అంటే గోపికల్ని సైతం ఆయన ఏదంటే అప్పుడు కృష్ణుడు ఎంత సౌందర్యవంతుడో మనం అర్థం చేసుకోవాలి. సో గోపికలను సైతం ఆయన అందానికి విస్మయించాడు. అయితే ఉద్ధవుడు అంటాడు అనమాట, ఇవన్నీ బాగున్నాయి కానీ ఆయన చేసే కొన్ని లీలలు మాత్రం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసేయి, నన్ను బాధ పెట్టేయి, నన్ను కష్టపెట్టే నన్ను. ఆయన కరుణ, రెండు ఆయన దిగ్భ్రాంతికి గురి చేసేట్టు కొన్ని లీలలు. అందుకనే మనం చూస్తాం 4 అధ్యాయం 9 శ్లోకంలో ఆ కృష్ణుడు ఏమంటున్నాడు, ఆ, నా యొక్క జన్మ, నా యొక్క లీలలు ఎవరైతే నా యొక్క జన్మ, నా యొక్క లీలలు ఎవరైతే తత్వంతో అర్థం చేసుకుంటారో, ఓకే, తత్వంతో అర్థం చేసుకుంటారో వాళ్ళు మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తాల్సిన అవసరం లేదు. ఇంకో జన్మ ఎత్తాల్సిన అవసరం లేదని చెప్తారు అన్నమాట. అంటే ఎవరైతే తత్వంతో అర్థం చేసుకుంటారో, తత్వంతో అర్థం చేసుకుంటే ఏమవుతుంది అని అంటే వాళ్ళు ఎవరు ఆశ్చర్యానికి గురిగారు, ఎవరు ఆ, భగవంతుడు చేసే లీలల్లో ఎవరు ఇంకా తప్పు పట్టలేరు అన్నమాట. ఎవరు. సో బుద్ధుడు అక్కడ అంటున్నాడు అనమాట, ఆయన లీలలో ఒక్కొక్కసారి నాకు చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది, చాలా చాలా బాధకు గురి చేసింది. ఎందుకు గురి చేసింది ఎందుకంటే తత్వంతో అర్థం చేసుకోవడం ఆయన కొంచెం టైం పట్టింది అనమాట. అందుకని ఎవరైతే తత్వంతో అర్థం చేసుకుంటారో వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది. భగవంతుడిని ప్రేమించడం వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది. కానీ అది సరిగ్గా అర్థం చేసుకోలేదు అనుకోండి, భగవంతుడి యొక్క లీలలో మనకు ప్రశ్నార్థకం అయిపోతుంది. మనం నమ్మలేకపోతాం అన్నమాట. మనం నమ్మలేక వదిలేస్తాం. మనం పట్టించుకోమన్నమాట మనం. కాబట్టి ఆ ఏంటి ఆ ఆ, బుద్ధవుడికి సైతం బాధ కలిగించింది, దిగ్భ్రాంతి కలిగించింది, లేదా భగవుడి యొక్క కరుణని ఆయన గుర్తించేలా చేసిన లీలలు ఏంటి అవన్నీ, అది ఇప్పుడు చూస్తాం.
అభక్తులు ప్రశాంతంగా ఉండే భక్తులను కలత పెట్టినప్పుడు జన్మలేని భగవంతుడు అయిన మహావిష్ణు మరియు ఇతర అవతారాలతో కరుణతో ఆవిర్భవిస్తారు. ఎప్పుడైనా సరే అభక్తులు ఉంటారు, అంటే రాక్షసుల స్వభావం ఉండేవాళ్ళు. ప్రశాంతంగా ఉండే భక్తుల్ని కానీ కలత పెట్టినప్పుడు జన్మలేని భగవంతుడు, ఓకేనా, ఆయన మరియు మహావిష్ణు మరియు ఇతర అవతారాలతో ఆయన ఇక్కడ ఆవిర్భవిస్తున్నారు. యాక్చువల్గా ఆయన జన్మ లేదు, భగవంతుడికి జన్మ అనేది లేదు. బట్ జన్మ లేని ఆయన మళ్ళీ జన్మ తీసుకుంటున్నాడు ఇక్కడ. మనం చూసే మనలాగే ఆయన కూడా పుట్టాడు కదా, మనలాగే దేవకి గర్భంలో పుట్టాడు. అప్పుడు ఆయన మనం ఒకటే కదా అనే ఫీలింగ్ మనకు రావచ్చు. ఇక్కడ ఏంటి అని అంటే, చూడడానికి తల్లిదండ్రుల యొక్క ఒక తల్లిదండ్రుల యొక్క కలయికతో ఆయన వచ్చేటట్టుగా కనిపిస్తుంది యాక్చువల్ గా. కానీ ఆయన యాక్చువల్ గా తల్లిదండ్రుల కలయికతో రాల. ఇప్పుడు మనం వస్తాం అనమాట తల్లిదండ్రుల యొక్క కలయిక, అంటే భౌతికంగా ఇద్దరు కలిస్తే గాని మనం బయటికి రాము. కానీ భగవంతుడికి అట్లా అవసరం లేదు. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతుని కోరుకున్నారు అనమాట. నేను ఒకవేళ బిడ్డను కనాల్సి వస్తే నేను నిన్నే కనాలి, నేను నిన్నే చూసుకోవాలి, ఆ, నిన్ను మేము పెంచాలి అని వాళ్ళు కోరుకుంటే భగవంతుడు ఒక గర్భాన్ని ఆయన ఎంచుకుంటాడు అన్నమాట. ఆయన వస్తాడు, ఎంచుకుంటాడు ఎవరి ద్వారా రావాలి అనేది. రెండోది, మనం వచ్చేదంతా మన కర్మల వల్ల మనం వస్తాం, కానీ భగవంతుడు స్వతంత్రంగా వస్తాడు, స్వతంత్రం కోసం వస్తాడు. ఎప్పుడెప్పుడల్లా వస్తున్నాడు? అభక్తులు ప్రశాంతమైన భక్తుల్ని కలత పెట్టినప్పుడల్లా అప్పుడు ఆయన జన్మ తీసుకుంటున్నాడు ఇక్కడికి వచ్చి. యాక్చువల్గా ఆయన జన్మ లేదు, తీసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. కానీ భక్తుల కోసం ఆయన మళ్ళీ ఆయనకు రావాల్సి వస్తుంది. కానీ అలాంటి ఆయన ఆయన ఒక్కడే రావట్లే, ఆయనతో పాటు మహావిష్ణు మరి ఇతర అవతారాలతో పాటు కలుసుకొని ఆయన వస్తున్నాడు అనమాట. కరుణతో వస్తున్నాడు ఇక్కడికి. కృష్ణుడి యొక్క అవతారము పరిపూర్ణ అవతారం అనమాట. ఎందుకనంటే కృష్ణుడితో పాటు కృష్ణుడితో ఉన్న అన్ని అవతారాలు కూడా కృష్ణుడితో పాటు వచ్చేస్తాయి అనమాట ఇక్కడికి. ఎందుకంటే అవతారాలన్నీ కృష్ణుడితో పాటు ఇక్కడికి వస్తాయి. అందుకనే సంపూర్ణమైన అవతారం అనమాట కృష్ణుడిది. చూడండి, అంటే ఆయన్ని ఆశ్చర్యపరిచినటువంటి లీలలు ఉన్నాయి ఇక్కడ. ఎవరిని? ఉద్ధవుడిని. జన్మలేని వాడు జన్మిస్తున్నాడు, శత్రువుపై ఉన్న భయంతో వ్రజలో దాక్కున్నాడని, శక్తిమంతుడైనప్పుడు అయినప్పటికీ మధుర నుండి పారిపోయాడని, ఇలాంటి దిగ్భ్రాంతి గురి చేసే లీలలు నా మనసుని కలిచివేస్తా ఉంది. అందరూ నీ గురించి ఇలా అనుకుంటున్నారు, కానీ ఈయనేం దేవుడే, ఆయన జన్మ తీసుకుంటున్నాడు కదా, భగవంతుడు అంటే జన్మ తీసుకోకూడదు కదా, మరి ఈయనేం నేను జన్మ తీసుకున్నాడే, భగవంతుడు ఎక్కడైనా జన్మ తీసుకుంటాడా? కాబట్టి ఆయన దేవుడు కాదు. వాళ్ళని కొంచెం ఆ, వాళ్ళకి అర్థం కాకుండా భగవంతుడు ఇట్లాంటి కొన్ని లీలలు చేస్తున్నాడు. అట్లాగే శత్రువుపై ఉన్న భయంతో వ్రజలో దాముకున్నాడు. ఎప్పుడు? కంసుడి మీద ఉన్న భయంతో కృష్ణుడు వ్రజలో దాముకున్నాడు అంట. ఎందుకంటే బయట ఉంటే ఆ, రాక్షసులను పంపిస్తున్నాడు కదా, చిన్నపిల్లలుంటే వెంటనే చంపేసేయండి అని. కాబట్టి కొంతమంది ఏమనుకుంటున్నారు, ఈ శత్రువు మీద భయంతోనే వెళ్ళి గోకుల్లో పోయి దాముకున్నాడు. ఇది ఇలాంటి మాటలు విన్నప్పుడు తనకి చాలా కష్టంగా ఉందన్నమాట ఉద్ధవుడికి. అలాగే శక్తిమంత అయినప్పటికి కూడా మథుర నుండి పారిపోయాడు ఒక్కోసారి. జరాసంధుడు ఆయన సైన్యం తీసుకొచ్చిన వల్ల సరే ఆ నుంచి వాళ్ళు పారిపోయేది అనమాట. వాళ్ళు అక్కడ పారిపోవడం కాదు, కానీ పారిపోయాడనే అపవాదం వస్తుంది, రణచోర్. అది నేను భరించలేకపోతున్నాను. అసలు జన్మలేని వాడు, అసలు భయం లేని వాడు, శక్తివంతమైన వాడు, శక్తి లేకుండా భయంతో ఏదో మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటూ ఉంటే, ఇలాంటి కార్యాలు ఇలాంటి లీలలు నా మనసుని కలిచివేస్తా ఉంది. అలాగే కంసుడు కంసుడు భయంతో తల్లిదండ్రులకు వారి పిల్లలను కాపాడలేక వారికి కృష్ణుడు క్షమాపణ చెప్పడం చూసి చాలా బాధలు కలుగుతుంది. ఒకసారి ఏమంటాడు కృష్ణుడు దేవకి వసుదేవులతో, నన్ను క్షమించండి,
నీ బిడ్డలు నేను కాపాడలేకపోయానే అని చెప్పి వాళ్ళకి క్షమాపణ అడుగుతాడు అనమాట. అంటే ఎవరు వాళ్ళు? అంతకుముందు 6 మంది చనిపోతారు కదా. కంసుడు చంపేస్తాడు. నేను మీ బిడ్డలు నేను కాపాడలేకపోయాను, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పేసి వాళ్ళ దగ్గర పోయి ఈయన క్షమాపణ కోరుతున్నాడు చూసారా. అవన్నీ చూసినప్పుడు నాకు బాధ కలుగుతుంది నాకు అని చెప్పేసి ఉద్ధవుడు అంటాడు అనమాట. సో అంటే కంసుడు భయంతో నేను ఆ నుంచి వెళ్ళిపోయాను కదా నేను, దానివల్ల కంసుడు మీ మీద దాడి చేసి మీ 6 మంది వాళ్ళు చంపాడు, కానీ నేనేం చేయలేకపోయాను అని. అది ఆయన ఏం చేయలేక చేశాడా? చేయలేక ఆ పని చేసిన లేదు. అది లీలలో భాగంగా ఇవన్నీ కృష్ణుడి యొక్క వ్యూహంలో భాగంగానే ఇవన్నీ జరిగాయి అన్నమాట. ఆయన కంట్రోల్ లేకుండా, ఆయన ఆజ్ఞ లేకుండా అక్కడ ఏది జరగదు. కాబట్టి కంసుడు భయంతో తల్లిదండ్రులకు వారి పిల్లల్ని కాపాడలేకపోయానే అని చెప్పేసి వారికి కృష్ణుడికి క్షమాపణ చెప్పడం చూసి నాకు చాలా బాధ కలిగింది. దేవాదేవుడు ఎందుకు క్షమాపణ చెప్పడం ఏంటి అని. ఒకసారి కృష్ణుడి పాదధూళిని వాసన చూసిన వాడు ఎలా మరువగలడు? కనుచూపుతో భూమిని భారం తగ్గించాడు. కృష్ణుడి యొక్క పాద పద్మాలకి ఎవరైతే పూర్తిగా ఆకర్షించబడతారో వాళ్ళు, లేదా ఆయన పాద ధూళిని ఎవరైతే వాసన చూస్తారో ఇంకా వాళ్ళు శాశ్వతంగా భగవానుడి యొక్క ఆలోచనల నుంచి వాళ్ళు బయటికి పోలేరు. ఇంకా ఎలా మరవగలుగుతాడు భగవంతుడు? ఒకసారి దానికి అలవాటైన వాడు, ఒకసారి దాంట్లో నిమగ్నమైన వాడు భగవంతుడికి సంబంధించినటువంటి విషయాల్లో మనం ఎలా మరవగలుగుతాడు? కనుచూపుతో భూమిని భారం తగ్గించాడు అతను. కనుచూపుతో అంటే తన కనుసైగతో కౌరవులు మొత్తాన్ని అందరినీ కూడా మట్టు పెట్టించాడు అక్కడ. తర్వాత తద్వారా భూమికి భారం తగ్గించాడు. భూమి నిజంగానే చాలా కష్టంగా ఫీల్ అవుద్ది అనమాట. అధర్మం కానీ పెరిగిపోతా ఉంటే, ఇక్కడ అన్యాయం పెరిగిపోతా ఉంటే, రాక్షసత్వం పెరిగే కొద్ది భూమికి భారం అయిపోతుంది అనమాట. ఇది మోయడము అంటే భూమి కూడా చాలా ఆందోళన చెందుతుంది, చాలా భయం వేస్తుంది భూమికి కూడా. కాబట్టి ఇవన్నీ గ్రహించినటువంటి భగవంతుడు ఏం చేశాడు? తన కనుచూపుతో మొత్తం యుద్ధాన్ని నడిపించి భూమికి భారం తగ్గించాడు. అంటే వాళ్ళందరినీ చంపేశాడు అనమాట. వాళ్ళందరినీ నిత్యం ద్వేషించే శిశుపాలుడికి ఎంతో కరుణతో ముక్తినిచ్చినట్టు కృష్ణుడు ఎలా వియోగంతో జీవించగలం? కృష్ణుని ఎలా వియోగం? శిశుపాలుడంతటి వాడినే ఎన్నోసార్లు తనని క్షమించి వదిలేశాడు. చనిపోయిన తర్వాత కూడా శిశుపాలుడికి ఏది దొరికింది? ముక్తి దొరికింది ఆయనకి. శిశుపాలుడికి ముక్తి దొరికింది. ఏది? రోజు తిట్టే శిశుపాలుడు కూడా భగవంతుడు ముక్తి చేయడంటే భగవంతుడు ఎంత కరుణామయుడై ఉండాలి. అలాంటిది ఉద్ధవుడు అంటాడు, అలాంటి కరుణామైనటువంటి కృష్ణుడిని వదిలి ఆ వియోగంలో మనం ఎలా జీవించగలుగుతాం అసలు? ఆయన వెళ్ళిపోతున్నాడు లేదా వెళ్ళిపోయాడు అనే పాయింట్ వచ్చినప్పుడు మనం ఎలా తట్టుకోగలుగుతాం అసలు? ఎలా జీవించగలుగుతాం ఇంక ఇక్కడ? అలాగే కురుక్షేత్ర యుద్ధంలో చాలా మంది అర్జునుడి యొక్క బాణాలతో మరియు కృష్ణుడి ముఖార విందం వారి నేత్రాలతో ఆస్వాదించిన వారు కూడా కృష్ణుడు లోకానికి చేరుకున్నారు. ఎవరైతే కురుక్షేత్ర యుద్ధంలో ఎంతమంది అయితే చనిపోయారో వాళ్ళందరూ కూడా అర్జునుడి యొక్క బాణాలు గుచ్చుకున్నాయి. రెండు వాళ్ళ చూపుల నేత్రాలతో కృష్ణుడి యొక్క ముఖార విందాన్ని చూశారు కదా వాళ్ళంతా కూడా యుద్ధ రంగంలో. వాళ్ళందరూ కూడా అందాన్ని వాళ్ళు ఆస్వాదించారు అన్నమాట. అలాంటి వాళ్ళందరూ సరే మరణ సమయంలో వాళ్ళు కృష్ణుడు చూశారు కాబట్టి వాళ్ళందరం కూడా ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు కూడా ముక్తి చెందారు, కృష్ణుడు లోకానికి వెళ్ళిపోయారు వాళ్ళు కూడా. అంటే వాళ్ళు కృష్ణుడిని చూస్తూ వాళ్ళు శరీరం వదిలేరు. చూస్తూ ఉండడం అంటే ఏంటి? తలుచుకుంటూ ఉండడమే. అట్లాంటి ఒక అదృష్టాన్ని కృష్ణుడు కల్పించాడు అందరికీ. అక్కడ చనిపోయిన వాళ్ళందరూ కూడా ముక్తి సాధించారు. చాలా మందికి ఏమనిపిస్తుందంటే కృష్ణుడు ఇంత వేల మందిని చంపాడు, ఈయనేం దేవుడు? రక్తపాతం సృష్టించడం వల్ల దేవుడు లక్షణమా? దేవుడు కరుణించాలి కదా. అలాంటి ఆయన వచ్చి మొత్తాన్ని భూమిలో ఉన్న అసైనటువంటి రాజుల్ని, వ్యవస్థని మొత్తం ఇప్పుడు సర్వనాశనం అవుతుంది అని అనుకుంటుంటారు చాలా మంది. దేవుడు తెలుసుకోవాలంటే ఆపేసి ఉండొచ్చు కదా యుద్ధాన్ని. ఇక్కడ విషయం ఏంటంటే
ఎవరైతే చనిపోయారో బుద్ధరంగంలో కృష్ణుని చూస్తూ ఎవరైతే మరణించారో వాళ్ళందరూ వైకుంఠం వెళ్ళిపోయారు. ఆ శ్లోకం చేరారన్నమాట. తథైవ చాన్యే నరలోక వీరా యాహవే కృష్ణ ముఖారవిందం నేత్రై పిబంతో నయనాభిరామం పార్థస్థపూతా పదమాపురస్య. సో, అర్జునుడి యొక్క బాణాలతో కృష్ణుడి యొక్క ముఖార విందాన్ని ఎవరైతే ఆస్వాదించారో పిబంతో ఆస్వాదించారో నయనాభిరామం. నయనం అంటే కళ్ళకి అది ఆనందం వేసింది. అలాంటప్పుడు పూత పార్థ అంటే అర్జునుడి యొక్క బాణాలతో ఎవరైతే చంపబడ్డారో వాళ్ళందరూ ఎవరైతే కృష్ణుడి యొక్క ముఖార విందాన్ని యా ఆహవే కృష్ణ ముఖార విందం ఎవరైతే చేశారో వాళ్ళందరికీ కూడా కృష్ణుడు ఏం చేశాడు? వైకుంఠానికి పంపించాడు అన్నమాట. భగవంతుడి అసాధారణ గుణాలు ఏంటవి? ఆయన కంటే సమానంగా గాని పరంగా గాని ఎవరూ లేరు. మూడు రకాలకు యజమాని ఆయనే. మూడు రకాలకు యజమాని ఆయన. ఏంటి ఆ మూడు రకాలు? మూడు రకాల శక్తులు, మూడు జతల ఐశ్వర్యాలు, మూడు పురుష అవతారాలు, మూడు గుణావతారాలు, మూడు గుణాలు, మూడు లోకాలు, అన్నిటి కూడా ఆయన ఏంటంటే పరమ స్వతంత్రుడు ఆయన. మూడు రకాల శక్తులు ఏంటి? ఆ మూడు రకాల శక్తులు సంవిత్ శక్తి, హ్లాదిని శక్తి, చాందిని శక్తి. మూడు శక్తులు. అలాగే మూడు జతల ఐశ్వర్యాలు, షడైశ్వర్యాలు అన్నమాట. ఆరు ఐశ్వర్యాలు ఉన్నాయి కదా: అందము, బలము, జ్ఞానము, పేరు ప్రఖ్యాతలు, వైరాగ్యము, ఐశ్వర్యం. ఆరు. మూడు జతల రెండు అంటే ఆరు. తర్వాత మూడు పురుష అవతారాలు: కారదక్షాయ విష్ణు, గర్భదక్షాయ విష్ణు, క్షీరదక్షాయ విష్ణు. మూడు గుణావతారాలు: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. మూడు గుణాలు: సత్వ రజో తమో గుణాలు. మూడు లోకాలు: అధమ లోకాలు, మధ్య లోకాలు, తర్వాత ఉన్నత లోకాలు. ఈ విధంగా మూడు 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 చూస్తున్నారు. ఈ మూడన్నిటికీ అధిపతి ఎవరు? భగవంతుడే. మరి ఒక్కోసారి ఉగ్రసేనుడు ముందర ఒక సామంత రాజు వలె వివరిస్తుంటే చాలా బాధ కలిగింది. భగవంతుడు దేవాదేవుడు. ఆయన రాజు. ద్వారకాకి ఆయన రాజు. కానీ గా ద్వారక కంటే ఇంకా పెద్ద రాజ్యం ఉందన్నమాట అక్కడ. దాన్ని ఉగ్రసేనుడు పరిపాలిస్తున్నాడు. ఆ ఉగ్రసేనుడు కొలువులో మిగతా వీళ్ళందరూ సామంతరాజులు అనమాట. దాంట్లో కృష్ణుడు కూడా ఒక సామంతరాజే. కృష్ణుడు కూడా. కానీ గా ఉగ్రసేనుడు ఆ స్థితిలో ఉన్నాడు అని అంటే, దాని మీద కూర్చోవాలని అంటే దానికి కారణం కృష్ణుడు. కానీ కృష్ణుడు ఎప్పుడు పోయి ఆ సింహాసనం మీద కూర్చోాల? తను కూడా ఒక సాధారణ ఒక రాజులాగే ఒక సామంత రాజ్యానికి తను రాజు అయ్యాడు. అలాంటి కృష్ణుడు, దేవాదుడైన శ్రీకృష్ణుడు, ఉగ్రసేనుడు మెయిన్ రాజు కదా. మెయిన్ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేయాలా? సామంత రాజు వెళ్ళి వాళ్ళ రాజ్యంలో జరిగేటివన్నీ విన్నవించుకోవాలా, బాధలు చెప్పుకుంటాడు, తన సహాయం తీసుకోవడానికి తను కష్టపడతాడు. ఇదేంటి? కృష్ణుడు దేవాదేవుడు అయినప్పుడు ఆయన దగ్గరుండి ఆయనే ఇంతమంది ఈ యుద్ధంలో ఇంతమంది కౌరవుల్ని చంపడానికి ఈయన అనేక సలహాలు, వ్యూహాలు పడినప్పుడు ఈయనకు వచ్చి ఒక సాధారణ రాజు ఉగ్రసేన దగ్గర పోయి ఈయన విన్నవించుకున్నాడు. ఏంటి మాటలు చెప్తున్నాడు? అయ్యా, ఇది మా రాజ్యం ఇలా జరిగింది, మాకు మీ దయ కావాలి, మీరు అనుగ్రహిస్తే మేము మేము మా మా రాజ్యంలో మేము ప్రవేశపెడతాం. అరే, అందరూ పోయి భగవంతుని పోయి వేడుకోవాల్సిన మాటలు కృష్ణుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఉగ్రసేనుడికి, ఆయన రాజుకి ఈయన వెళ్ళి తన మంచి చెడులు విన్నవించుకుంటున్నాడు. తన రాజ్య పరిపాలన, రాజ్యంలో వచ్చేటువంటి సమస్యలని చెప్పుకుంటున్నాడు. ఇక్కడ దేవతలు సైతం కృష్ణుని మొక్కుతున్నప్పుడు ఒక సామంత రాజు లాగా పోయి ఇంకొక రాజు దగ్గర పోయి ఆయన విన్నవించుకుంటాడంటే, ఇవన్నీ నాకు చాలా బాధ కలిగించింది. కృష్ణుడు ఎంతో కరుణతో, ఎంతో దయతో, ఏమాత్రం అహంకారం గాని గర్వం గాని ఏమీ లేకుండా వచ్చి ఆ
మన ఇక్కడ కావాల్సినవన్నీ కూడా ఆయన చేస్తూ వస్తున్నాడు. ఒక రాజు, యాక్చువల్గా ఆయన దేవాదుడు, కానీ ఒక రాజు లాగా సామంతరాజు ఉంటే నాకు అది చాలా బాధ కలిగిస్తా ఉందని చెప్పేసి ఉద్ధవుడు అంటున్నాడు అందులో. అంతేకాకుండా భగవాన్ యొక్క కరుణ చూడండి. పూతనని అనుగ్రహించాడు. ఎలా అహో బకీయం స్తనకాల కూటం జిగాంసపా జిగాంసయాపాయ జిఘాంసయాపాయపత్య సాధ్వి లేవే గతిం దాతృచితాం తతోన్యం కం వా దయాళుం శరణం వ్రజేమ. అహోబకి, బకి అంటే బక అనే ఒక రాక్షసుడు, ఈమె బకి ఆమె చెల్లెలు అన్నమాట. బకి అంటే పూతన. బక అంటే మనం చూసారా, కొంగలాగా ఒక ఒక రాక్షసుడు వచ్చి ఆ కృష్ణుని చంపబోయాడు. అతని పేరు బక. ఈమె బకి, ఆమె చెల్లెలు కాబట్టి. స్తనకాల కూటం, ఆమె స్తనాల్లో ఆ, స్తన కాలకూట విషాన్ని తీసుకువచ్చింది ఆమె. ఒక సాధ్విలాగా వచ్చింది, పాలివ్వడానికి ఒక సాధ్విలాగా వచ్చి కృష్ణుడికి సేవలో భాగంగా వచ్చింది. కా- చంపడానికి, కృష్ణుడిని చంపడానికి వచ్చింది. కానీ లేబే గతిం దాతృచితాం తతోన్యం. కానీ కృష్ణుడు ఏం చేశాడు? ఆమెకి దాత్రి అంటే ఒక తల్లి లాంటి ఒక స్థానం ఇచ్చాడు అన్నమాట. వచ్చిందేమో విషం నింపుకొని భగవంతుడు చంపడానికి వస్తే, అలాంటి ఒక శత్రువును కూడా భగవంతుడు ఏం చేశాడు? ఒక తల్లి స్థానం ఇచ్చాడు అని అంటే, ఇంతకంటే దయగల భగవంతుడు ఇంకోటి ఉంటాడా? అంటే కంవా దయాళుం శరణం వ్రజేమ. ఇంతకంటే దయగల భగవంతుడు ఇంకెవరైనా ఉంటారా? అంటే మనం అర్థం చేసుకోవచ్చు భగవాన్ యొక్క కరుణ ఏ స్థాయిలో ఉంది, ఆయన దయ ఏ స్థాయిలో ఉంది. అంటే రాక్షసులను కూడా ఆయన ఏం చేస్తున్నాడు? వాళ్ళకి ముక్తినిస్తున్నాడు, వాళ్ళకి తగు స్థానం ఇస్తున్నాడు భగవంతుడు. సో అటువంటి భగవంతుడు, భగవంతుడు రోజు మనం తలుచుకుంటే, రోజు మనం సేవ చేస్తే, రోజు మనం భగవన్ నామస్మరణ చేసుకుంటూ వెళ్తే, అటువంటి దయ భగవంతుడు మన మీద కలగదా? రాక్షసుల మీద దయగలిగిన వాడు. మనం ఆయన చెప్పేట్టు మనం పాటించడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆయన మన మీద దయ చూపించడా? చూపిస్తాడు. ఉద్ధవుడు అంటున్నాడు అనమాట, నేను రాక్షసులను కూడా భక్తులుగానే భావిస్తాను నేను. ఎందుకంటే వారు పోరాడుతూ భగవుడికి ఆలోచనలే వాళ్ళు నిమగ్నం అయ్యారు కదా. మన సమయంలో ఆయన్ని దర్శించుకోగలుగుతున్నారు. అంటే ఉద్ధవుడు అంటున్నాడు, నాకు తెలిసి రాక్షసులు కూడా భక్తులే ఒక విధంగా చెప్పాలంటేను. ఎందుకంటే వాళ్ళు పోరాడుతూ వాళ్ళు ఎవరిని దర్శనం చేసుకుంటున్నారు? భగవంతుడిని దర్శనం చేసుకుంటున్నారు, భగవంతుడిని గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు. కాబట్టి మరణ సమయంలో ఆయన దర్శించుకోగలుగుతున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? వైకుంఠానికి టక్కనే వాళ్ళు అలా భగవంతుని చూస్తూ అలా మరణిస్తారు. మరణ సమయంలో ఎవరు చనిపోయినా ఎక్కడికి వెళ్తారు? జన్మ మృత్యు నుంచి వాళ్ళు బయటపడతారు. సో రాక్షసులు కూడా లాస్ట్ మూమెంట్ లో వాళ్ళ కృష్ణుడితో పోరాడుతూ కృష్ణుడిని తలుచుకుంటూ వాళ్ళ శరీరం వదులుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ముక్తి వస్తుంది. సో ప్రభుపాదం అంటారు అనమాట, రాక్షసత్వంతో ఉన్న వాళ్ళు కృష్ణుని తలుచుకుంటే వాళ్ళ నుంచి బయటపడుతుంటే, అలాంటి మనం ప్రేమతో బాధ్యతతో మనం కానీ వెళ్ళి భగవంతుడిని కానీ మనం సేవించుకుంటే మన మీద భగవంతుడు దయ ఎందుకు కలగదు? అంతిమంగా ఇంకా వ్రజ లీలలో చెప్పాడు అనమాట. ఇంకా అన్ని తలుచుకున్నాడు ఇవన్నీ కూడా భగవంతుడు. ఎస్పెషల్ గా ఉద్ధవుడు భగవంతుడు చెప్పేటువంటి తలుచుకుంటూ ఉన్నాడు, భగవంతుడి గురించి తలుచుకుంటున్నాడు. ఆయన ఏ విధంగా బ్రహ్మ భూమి ప్రార్థనల మేరకు దేవకి వసుదేవులకు ఆయన జన్మించడం, కంసుడు భయంతో వసుదేవుడు గోకులంలో కృష్ణుని తీసుకొని వచ్చి బలరాముడితో 11 సంవత్సరాలు గడుపుతాడు కృష్ణుడు. అంతే కదా, కంసుడి భయంతో ఏం చేశాడు? వెంటనే కృష్ణుడిని మార్చేశాడు. వసుదేవుడు మార్చేసి ఆ యమునా నదిని దాటి ఆ రాత్రి తీసుకొని వెళ్ళి అక్కడ గోకులంలో యశోదమాత పక్కనే పడుకోబెడతాడు. వ్రజవనముల్లో యమునా నది తీరంలో గోవులతో ఆ గోపబాలతో ఎన్నో లీలలు చేశాడు ఆయన. యమునా నది తీరంలో వ్రజవాసులతో బాలుడిగా మరియు రాక్షసులతో సింహబలుడిగా ప్రవర్తించాడు. గోపబాలుల యొక్క ఆనందం కొరకు
గోవుల్ని తోలేటప్పుడు మురళి వాయించాడు. గోపబాలులకు ఆనందం ఇవ్వడం కోసం ఆ ఆవులు తోలుకొని వెళ్ళేటప్పుడల్లా వాళ్ళకి ఆనందం ఇవ్వడానికి ఈయన మురళి వాయించాడు. వ్రజవాసులకేమో బాలుడుగా ఉన్నాడు, కానీ రాక్షసులకేమో సింహ బలుడుగా ఉన్నాడు. అంటే వాళ్ళని ఆ మట్టు పెట్టడం అని చూడడానికి చిన్న పిల్లవాడుగా ఉన్నా సరే అసాధారణ శక్తితో ఉన్నాడు. ఇంకే చేశాడు, పిల్లవాడు జనరల్ గా బొమ్మల్ని విరిచినట్టుగా కృష్ణుడు కంసుడి పంపినటువంటి రాక్షసులను అదే విధంగా సంహరించాడు. చిన్నపిల్లల బొమ్మలు ఎంత ఈజీగా ఎరగొడతారో కృష్ణుడు కూడా ఆ వయసు చిన్న వయసులో కూడా రాక్షసుల్ని చాలా సులభంగా వాళ్ళని చంపాడు అనమాట, సంహరించాడు. చిన్నపిల్లల బొమ్మలతో ఆడుకున్నట్టుగా. సో కాలయుడి యొక్క మర్దన, గోవర్ధన గిరిధారి, రాసలీల ఇలాంటి అనేక లీలలు చేశాడు అనమాట. ఇవన్నీ కూడా ఉద్దోడు తలుచుకుంటాడు అనమాట. ఇవన్నీ గుర్తొచ్చాయి ఆయనకి. ఆయన ఏమడిగాడు, కృష్ణ బలరాములు ఎలా ఉన్నారనే ఒక పాయింట్ అడిగాడు అంతే. కృష్ణ అన్న పదం వినిన దానికి ఇవన్నీ తలుచుకున్నాడు అనమాట ఉద్ధవుడు. ఆయన అందంగా తలుచుకున్నాడు, ఆయన నీళ్ళన్నీ ఎంత ఆశ్చర్యం కలిగిస్తున్నాయి, ఆయన కరుణ ఎంత బాధ కలిగించింది నన్ను. ఆయన అందరూ రకరకాలుగా ఆయన నిందిస్తా ఉంటే ఆయన ఏ స్థాయిలో ఆయన లోపల లోపల కుమిలిపోయాడు. ఈ మాటలన్నీ కృష్ణుడు పడాల్సిన అవసరం లేదు. ఆయన దేవాది దేవుడు. అసలు ఆయన భూమి మీదకి రావాల్సిన కర్మ ఆయనకి అసలు ఏమీ లేదు. కానీ జీవుల మీద ఉన్న ప్రేమతో ఆయన తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి అనేక లీలలు పాల్గొని ఇక్కడ రాక్షసులను సైతం వాళ్ళను కూడా భగవంతుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళని కూడా విడుదల చేస్తున్నాడు అనమాట. వాళ్ళని కూడా విడుదల చేస్తున్నాడు. అంటే ఒక చింతామణి ఉందనుకోండి, అది ఎటు నుంచి చూసినా సరే అది వెలిగిస్తుంది. అంటే భగవంతుడు ఎట్లాంటి వ్యక్తి అంటే చింతామణి లాగా అనమాట. అంటే ఆ భగవంతుడి దగ్గరికి ఎవరు అప్రోచ్ అయినా సరే పవిత్రం అయిపోతారు. ఎటువంటి వాళ్ళు పాపాల ఊబిలో ఇరుక్కోబోయి ఉన్నా సరే అటువంటి వాడు భగవంతుడి దగ్గర అయితే చాలా తనలో ఉన్నటువంటి ఆ యొక్క మూర్ఖత్వం, తనలో ఉన్నటువంటి ఆ కామక్రోధ మొహమాటం అన్ని తొలగిపోతాయి. అందుకనే మనం రోజు భగవన్నామం ఎందుకు చేస్తున్నాం అంటే భగవనుడికి భగవన్నామానికి తేడా లేదు. మనం హరినామం అంటున్నాం అంటే మనం భగవంతుడిని దర్శిస్తున్నట్టే, భగవంతుడు మనం చూస్తున్నట్టే అన్నమాట. మనం అట్లా మనం రోజు నామ సంకీర్తన, రోజు మనం కృష్ణ కథా శ్రవణం, భగవంతుడి యొక్క సేవలు నిత్యం మనం తలుచుకుంటూ ఉంటే సో మన మనసు కూడా పవిత్రం అయిపోతుంది. దాంట్లో మనం చెప్పుకున్నట్టుగా 4వ అధ్యాయం 9వ జన్మ కర్మేచ్ఛ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి స్వర్గం. ఆయన యొక్క జన్మ, ఆయన యొక్క కర్మల గురించి మనం పరిపూర్ణంగా అర్థం చేసుకోగలిగితే, తత్వంతో అర్థం చేసుకోగలిగితే వాళ్ళు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సిన అవసరం రాదు. అలా. చూడండి, ఉద్ధవుడు ఆయన తత్వంతో అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆయన పరిపూర్ణంగా కృష్ణుడి సేవలో నిమగ్నం అయ్యాడు. ఈ రోజు ఆ గాఢమైనటువంటి ఆ కృష్ణుడి యొక్క స్మృతి ఆయన 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 ఆయనలో అది బయటకు వచ్చింది అనమాట. సో అంటే మన ముందు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన ముందర. కృష్ణుడు స్వరంలోనే జీవించిన వాళ్ళు అంతిమంగా వాళ్ళ లక్షణాలు ఎలా ఉండబోతున్నాయి అని. అంటే మనం కొత్తగా అయితే తయారు చేసుకొని మనము మాట్లాడే విషయాలు కాదు ఇవన్నీ. ఇవన్నీ గతంలో భక్తులందరూ కూడా ఇవన్నీ అనుభవించారు వాళ్ళు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే ఎవరైతే ఆ యొక్క ప్రయత్నం చేశారో, కృష్ణుడు స్మరణలో ప్రయత్నం చేశారో వాళ్ళందరికీ అంతిమంగా వాళ్ళు అనుకున్నట్టుగా కృష్ణుడినే స్మరించుకోగలిగారు. స్మరించుకుంటూనే వాళ్ళు దేహాన్ని వదలగలిగారు. మనం కూడా వాళ్ళ అడుగుజాడలో మనం కూడా నడిస్తే మనం కూడా సేమ్ రిజల్టే వస్తుంది మనం కూడా. కాబట్టి మనకు ఉన్నటువంటి ఇప్పుడు ఈ రథయాత్రలో భాగంగా సో ఎవరు ఎంత ఎక్కువ
ఆ, సేవలో పాల్గొనడం కావచ్చు, 10 మందికి జగన్ రథయాత్ర గురించి చెప్పడం కావచ్చు, ప్రచారంలో భాగంగా, లేదా కొంతమంది వాళ్ళు ఇవ్వగలిగినటువంటి డొనేషన్ ఏదో వాళ్ళ దగ్గర మనం తీసుకొని మనం కృష్ణుడి సేవలో పెట్టడానికి, ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మనం ఇదంతా మనకి అవకాశం అనమాట కృష్ణుడి గురించి ఆలోచించడానికి. ఇవన్నీ మన కృష్ణుడి గురించి ఆలోచించకపోతే ఇంకా దేని గురించి ఆలోచించాలి? ఇంకా అనవసరమైనవి, మరి పనికిరానివి ఏవేవో వచ్చి మన మనసుని డైవర్ట్ చేస్తా ఉంటాయి. సో అందువల్ల మనం వచ్చిన ప్రతి అవకాశం అనమాట, ఎస్పెషల్ గా ప్రచారం చేసే అవకాశం ప్రతిదీ కూడా మనం ఉపయోగించుకొని మనం కూడా ఇక్కడ శాశ్వత ఇక్కడి నుంచి మనం బయటపడగలగాలి. సో ఆ విధంగా మనం రెండో అధ్యాయాన్ని కంప్లీట్ చేస్తాం. సో రేపు మనం మూడో అధ్యాయంలో ప్రవేశిస్తాం. గ్రంథరా శ్రీమద్ భాగవతానికి జై, అనంత కోటి వైష్ణవుడికి జగద్గురు శ్రీల ప్రభుపాకి జై, గౌతమ్.